నా ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ అన్న. నిజమా అల్లుడు? నేను వచ్చినప్పటి నుంచి మా ర్యాప్ కలవట్లేదు అండ్ మా ఐ కాంటాక్ట్ కలవట్లేదు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఒక విషయం చెప్పనా బ్రో, బేసిక్ గా ట్రోల్ అయిపోతావు ఈ రీజన్స్ తో నామినేషన్ చేస్తే అదవుతుందా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? రాము పక్కకు జరుగు, నేను వెళ్తా అని చెప్పి చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు ఫస్ట్. అదే ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇదేదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిలాలి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇదేదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిలాలి అక్కడ స్పేస్ లేదు అంటే నీకు అనిపిస్తే వచ్చి నాతో ఒక గంట కూర్చో, నీకు తెలుస్తుంది నేను ఎవరు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. మంచిగా వెళ్తే మంచాల కిందకి తోస్తారని నాకు అర్థమైందా? ఖచ్చితంగా కదా. నా నామినేట్ హరీష్ అన్న. వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. జరిగిన దాంట్లో రెండు విషయాలు. ఫస్ట్ విషయం గుండు అంకుల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళతో, అది ఆడ మగ మేలా ఫిమేల్ అని సంబంధం లేకుండా ఎవరినైనా సరే ప్రశ్నించా, ఎదురు నిలబడ్డా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కెప్టెన్సీ టాస్క్ మనీష్ కిరణ్ మన ఇమానుయల్ బ్రదర్ కి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. తన స్టాండ్ తీసుకున్నారు, ఫైట్ చేస్తారు, అయిపోయింది. అయన్నొద్దు, పాయింట్కి రా. సంచాలకుల నిర్ణయం ఫైనల్ అన్నారు, అయిపోయింది. మీ సెలబ్రిటీస్ అందరూ కూడా లెగిసి ఒంటికాల మీద అరిచేస్తున్నారు. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? తను చెప్పినాక ఆలోచించా, ఓకే సర్కాజం గా అడిగా నేను క్వశ్చన్, ఈ పాయింట్ రైజ్ చేసిన తను రాంగ్ స్టేట్మెంట్, మీకు అర్థమైందో లేదు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులా మేము. గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో, మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. యు ఆర్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? షాంపూ కండిషనర్ మిక్సింగ్ అనేది జోక్ గా అయినా ఇట్ ఈస్ ద మోస్ట్ ఈవిలెస్ట్ థింగ్ టు డు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా సెకండ్ నామినేషన్ బర్నీ అన్న. మీకు చాలా హ్యూమానిటీ ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. నుంచి చూస్తే ఆ గేమ్ ఇండివిజువల్ గా ఆడినట్టు నాకు అసలు అనిపించలేదు, టీమ్ ఆడినట్టే అనిపించింది. గేమ్ ఆడుతున్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. గేమ్ ఆడుతున్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. టాస్క్ లో ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడారు, ఎవరెవరు టీమ్స్ ఇది చేసుకున్నారు, అది మొత్తం అందరికీ తెలుసు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. హరీష్ గారు, మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ ని ఐ డోంట్ అగ్రీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేసి నేను తినను, నేను ఇలానే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అనే గివప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు. రుకో జరా, సబర్ కరో. నా జీవితం నా నచ్చేట్టు బతుకుతా. ఓకే, మీకు నచ్చేట్టు నేను బతకను. నేను షోనే క్విట్ చేస్తే వెళ్ళిపోతాను అని అంటే అది గివప్ ఇచ్చే పర్సనాలిటీ కాదు, బయట కొంతమంది కాపాడుకోవాలి. నేను సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. సార్ కదా, దాన్ని కాపాడుకుంటా బయట మనుషులు ఎవరైతే ఉన్నారో వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. ఎవరు స్పోర్టిగా లేరు, కన్నింగ్ ఉన్నారు. ఇక్కడ కన్నింగ్ ఉన్నారు. ఎవరున్నారో వాళ్ళ దగ్గర టాపిక్ వచ్చి నామినేషన్స్ లో మాట్లాడతా. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంతకెట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. మా ఇంట్లో ఇష్యూస్ రావడానికి మోస్ట్లీ కారణం ఓనర్స్ మధ్యలో మీ వల్లే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు తెలుసు. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? పెద్ద యాక్టర్ మీరు, ఓకేనా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మీకు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. దిస్ ఇస్ మై పాయింట్, అంతే. ప్లీజ్ కమ్. మీరు ఏడ్స్ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని, ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇందాక ఏదో గుర్తు చేయమన్నాను, ఏంటిది? మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ ని ఐ డోంట్ అగ్రీ. సింపతి కార్డ్ ప్లే చేయొద్దు దయచేసి. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. జుజిబి మాటలు, కమోన్. అందరికీ తెలుసు ఎవరు జుజుబి. తెలుస్తుంది, కనబడుతుంది. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? కొంచెం సేపు మాట్లాడిన ఆటోమేటిక్ గా మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. కమోన్, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడను. కమోన్, రాసి. నేను ప్రియాని చేద్దాం.
ఎందుకంటే అమ్మా నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. వాడు తిట్టదని చెప్పరా? దొంగతనం చేసావా, ఇవి కనబడట్లేదు అన్న, ఇవి తీసావా, కనబడట్లేదు అని అంటున్నావు అమ్మా. అది నాకు చాలా బాధ అనిపించింది. అందరినీ అడిగాను, ఒక్కరన్నా నన్ను అడగలేదని చెప్పమనండి. నువ్వు అందరిని అడుగుతున్నామ్మా, కానీ నేను హట్ అయ్యాను. అలా అడిగినందుకు హట్ అయ్యాను. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతా. అవును, లోపలిగా వెళ్తారా? అది ఎందుకు బ్రో అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ఒక రూల్ ఉంది ఇక్కడ. యా, నేను అడిగి డోర్ తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ బ్రో. వచ్చిన కుక్క వచ్చినా కూడా మీరు అడిగాలి, బాధ్యత ఉంది మీకు. కానీ అంత నేరుగా చి 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 అంటావా? ఏమంటావు జనరల్? నా సెకండ్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారు. వాడి సెల్లు అంత నచ్చిందా? నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. ఫస్ట్ పాయింట్, గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? అంటే అది నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అన్నా, ప్రియా నన్న రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అన్న. యూ థింక్ వి ఆర్ కార్పోస్ రిపోస్ కదా అన్నా, అందరూ చూసారన్నా. నేను రాంగ్ అనుకో, నాకే అర్థమైపోద్ది కదా. టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా మాట్లాడు. నిజంగా ఏంటన్నా రెడ్ ఫ్లవర్ చెప్పేసా కదా, ఇంకా అయిపోయిందా? 1 by 1 పాయింట్ ఇంకేం చెప్పారు? అయిపోయిందా? అవునదా? దాని మీద రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. పాయింట్ చేసి ప్రత్యేకించి ప్లేట్లు అట్లు గిట్లు మీరు ఎవరు తిప్పుతారు? ఇప్పుడు నేను మొత్తం చెప్తా. నాకు ఒక్క సెకండ్ పట్టదు. మీరు నిజంగా గుండంకులు అనగానే తిరిగి రిటార్డులు అంటే నాకు ఒక్క సెకండ్ పడదు. అన్నారు కదా రెడ్ ఫ్లవర్ అని. ఓకే, నో యూస్. వాడు విండండి. నా బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా చూపిస్తారు? మీకేమైతుంది? సంచాలక మీద వెళ్ళిపోతా. అది అర్థం చేసుకోవాలి. నా ఇష్టం సార్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. సూపర్. ఓకేనా? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సారీ చెప్పినప్పుడు యూ షుడ్ మీన్ దట్. యు డిడ్ంట్ మీన్ దట్. ప్రియా, మేము వండిన ఫుడ్లో 2 times నువ్వు నోట్లో చేయి పెట్టేసుకుని దాంట్లో పెట్టేస్తాను. అది నాకు నిజంగా నచ్చల. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మీరెందుకు సార్ కుక్కు పొజిషన్ లో ఉండి వంట సరిగ్గా ఉండలేదు? అదేంటిది? నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే. ఏం వండిన ఫుడ్ ఉడకలేదు సార్. మీరు వండిన ఫుడ్ లో ఇసుక ఉంది సార్. అయితే నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. బర్నీ సార్ హెడ్ పాయింట్ పట్టుకొని మెయిన్ పాయింట్ అది పట్టుకొని మొత్తం టీం అంతా కలిసి నన్ను టార్గెట్ చేశారు. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. బర్నీ గారు, సంజన నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమిపడు సంజన గారికి. ఎందుకంటే గుడ్డు వల్ల మీరు ఎంత గుడ్డు పోయో అర్థమైపోయింది నాకు. మా అందరికి కపట నాటకం ఎందుకండి? డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. మీ నిజ స్వరూపం తెలియజేస్తున్నా. వచ్చిండా సైంటిస్ట్ బ్రదర్ ఇమాన్యుల్, మీ దృష్టిలో ఆడవాళ్ళు ఎక్కువ తక్కువ? మీ దృష్టిలో సమానం. నాకు నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తక్కువ చేసి మాట్లాడద్దు. మాట్లాడరు, అందరూ సమానమే. అందరూ సమానం. మరి మీరు ఎలా మాట్లాడారు? దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? నేను గొప్ప. మమ్మల్ని ఆడోళ్ళు మగవాళ్ళు సమానం. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? చెప్పండి. 4-5 ప్లేట్లు తిప్పా. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. నాకు అర్థం కావట్లా. మీరు తప్పు చేసి రైట్ చేసిన నామినేషన్ ఇది ఎక్కడయ్యా బాబు? నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నేను మంచోడ్నే అని చెప్పి చెప్పించుకోవడానికి చాలా చేస్తున్నారు అనిపిస్తుంది. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. యు ఆర్ ఎ బిగ్ మ్యానిపులేటర్, యు ఆర్ ఎ ఇన్ఫ్లుయెన్సర్, యు ఆర్ ఎ లయర్.
అవసరమైన టైంలో అస్సలు సపోర్ట్ చేయరు. మీ ఎదుగుదల కోసం వేరే వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ఇమాన్యుల్ గారిని ప్రత్యేకించి ఆయన ఉద్దేశించాలా. బట్ ఫస్ట్ అరే నా కొడక ఓసరి వెళ్ళే నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇమిటేషన్ బాడీ షేమింగ్ తేడా తెలియదు మీకు ఆన్సర్ చెప్తున్నా సార్. ఇంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడడానికి ఆన్సర్ చెప్పండి అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. మా ఇద్దరు సంబంధించి మధ్య దూరతున్నారు కదా, దమ్ముంటే వచ్చి మాట్లాడండి. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. ఇలాంటి వాళ్ళు మాకు ఇంట్లో వద్దు. వెరీ గుడ్ స్టిక్ టు దట్. ఐ క్విట్. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతా ఇదే రోడ్డు మీద అడుక్కు తింటాను. సంజన, నేను మీకు ప్రత్యేక అధికారాన్ని ఇస్తున్నాను. ఇంటి నుంచి బయటికి పంపేందుకు నేరుగా నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఇప్పుడు అది కాదు పాయింట్. ఇంతమంది దొంగ అన్నా కూడా మీకు కోపం రాలే. ఆ 9వ మెంబర్ మీద ఎలా ఫిక్స్ అవుతున్నారు? రాధా 550 స్టీల్ TMT. నేను రాయించుకోండి మేడం, నాకు ఇష్టం లేదు. కరెక్ట్, తప్పు. అది అసహ్యం.